బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం ఎరుకలపేటలోని ఒక ఇంట్లో రహస్యంగా సాగుతున్న కల్తీ తయారీ కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. పక్కా సమాచారంతో మెరుపు దాడులు నిర్వహించిన అధికారులు భారీగా నిల్వ ఉంచిన కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆత్మకూరు కేంద్రంగా కల్తీ నెయ్యి తయారవుతుంది, అది మార్కెట్లోకి విచ్చలవిడిగా సరఫరా అవుతుందని అధికారులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన విజిలెన్స్ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. తయారీ కేంద్రంలో లభ్యమైన ముడి పదార్థాలను చూసి అధికారులు షాకుకు గురయ్యారు. నాణ్యతలేని నూనెలు, ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ స్వచ్ఛమైన నెయ్యిగా నమ్మిస్తూ మార్కెట్లోకి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, ఇంకా ఎక్కడెక్కడ వీరి నెట్వర్క్ ఉందనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెప్పినాం కదా బాబు, బ్రాహ్మణ కొట్టుకూరులో గొల్లబాపురంలో పట్టుకొచ్చి స్టేషన్లో 2 సార్లు ఫైన్ వేయించి చెప్పినాం. మొన్న మళ్ళీ తీసుకుంటే తీసినాము. మరి ఎందుకు వేసుకున్నాడు తప్పని తెలుసు కదా. ఇది వీడు 2 రోజులు సార్ గంజాయి కదా బయటకు వచ్చి నుంచి వచ్చి ఏం పని ఆడు ఏడవ పోయినా అందుకు 2 కేసులు ఉన్నాయి గంజాయి కేసులు. మళ్ళీ ఇంకోటి కొత్త కేసు ఇది వీళ్ళ కథ. గంజాయి చేసుకుంటే నీకు గంజాయి తింటానికి ఇది కావాలి నీకు. నాగార్జున సెల్ఫ్ గంజాయి వ్యాపారం చేస్తాం. ఇది కాబట్టి ఇంకా వేరే కలుపుతాడు దీంట్లో ఎసెన్స్ అని, గీ ఎసెన్స్ అని వస్తుంది సపరేట్ వస్తుంది. ఏరా ఇదేనా వేసేది? ఇదే సార్. వాసన వస్తుంది. ఇది వస్తుంది సార్, ప్రమాణం వస్తుంది. అది ఉంది కదా దాంతో ఖాళీ తీరాది డబ్బి ఖాళీ దాని నుంచి ఇదే ఉంది సార్, డబ్బు ఉంది. ఎక్కడ అమ్ముతారు మీరు ఇవి? టౌన్లో కూడా ఉంటారు సార్. నేను గుర్జాలు పెడుతున్నా దాన్ని పెడుతున్నాను. జనాన్ని సాగుతాయి కానీ అన్నయ్య అనమాట. ఆల్రెడీ చెప్పినాం కదా బాబు, బ్రాహ్మణ కొట్టుకూరులో గొల్లబాపురంలో పట్టుకొచ్చి స్టేషన్లో 2 సార్లు ఫైన్ వేయించి చెప్పినాం. మొన్న మళ్ళీ తీసుకుంటే